రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి కడప జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో నిర్వహించారు. ఇవాళ గండికోట ముఖద్వారం వద్ద జిల్లా కలెక్టర్ శ్రీధర్, జమల్మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి సహా విద్యార్థులు, మహిళలు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 5,000 మంది పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా యోగాపై విస్తృత ప్రచారం కల్పించడంలో భాగంగా ఆయుష్ శాఖ ద్వారా అనేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లుగా కలెక్టర్ వెల్లడించారు. ఇక యోగా గురువులు యోగా విశిష్టతను వివరిస్తూ యోగాసనాల ప్రాముఖ్యతను వివరిస్తూ యోగాసనాలు నేర్పించారు. స్థితికి వస్తాము. శ్వాసను బయటకు వదులుతూ మరొక పారి చేస్తాము. మీ యొక్క గడ్డాన్ని ఛాతికి తగిలే ప్రయత్నం చేస్తాము. శ్వాసను పీల్చుకుంటూ తలని వీలైనంత వరకు వెనక్కి వంచుతాము. నెమ్మదిగా అంతలోకి వెళ్తాము. తదుపరి సూక్ష్మ వ్యాయామాలలో మనము భుజాలకు అదేవిధంగా తలకు పైకి అరచేతులు బయటకు ఉండేటట్లు అలా ఆసన స్థితిలో ఉండి శ్వాసను బయటకు వదులుతూ నెమ్మదిగా చేతుల్ని నిదానంగా ఏ విధంగా వచ్చామో అదే విధంగా నెమ్మదిగా వదులుతూ సాధారణ స్థితికి వచ్చి విశ్రాంతి తీసుకుంటాము. ఈ ఆసనం చేసేటప్పుడు మీ యొక్క దృష్టి ఏదైనా ఒక వస్తువు మీద కేంద్రీకరించాలి. బయటకు వదులుతూ నెమ్మదిగా హ్యాండ్స్ డౌన్ చేస్తాము. నెమ్మదిగా కాళ్ళను కూడా శ్వాసను లోపలికి పీల్చుకుంటూ నెమ్మదిగా సాధారణ స్థితికి చేతులను అలానే తీసుకెళ్ళి నెమ్మదిగా చేతులని డౌన్ చేసి విశ్రాంతి తీసుకుంటాము. ఇంగ్లీష్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మా చేతులను నెమ్మదిగా నిదానంగా